నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మీరు చెప్పిన విషయం ఇక్కడ ఆల్రెడీ మా డైరెక్టర్ గారు వీళ్ళు చెప్పారు. నాకు అది ఎందుకో నాకు బయటికి చెప్పడం అనేది నాకు నచ్చలేదు. మీరే చెప్పండి, ఇంకా మేడంకి సార్కి చెప్పండి మీ సమస్య ఏంటి అనేది. నేను తన దగ్గరే ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను మా అన్నయ్యని. మన ఇంట వంట ఉందా, బయట వాళ్ళతో అంటే పోను అనుకోవచ్చు, ఇలా అన్నావు ఎందుకు అనాలి అని ఎంత చెత్తగా తిట్టాలో అంత చెత్తగా తిట్టాను నేను. మీరు మీ అన్నయ్యని తిట్టేశారు ఆ టాపిక్ చెప్పిన వెంటనే. అది తిడితే మళ్ళీ నాకు ఫోన్ చేశాడు ఆఫీస్ నుంచి, మళ్ళీ ఇలాగ చనిపోవాలనుకుంటున్నానని. ఇంకా బతికే ఉన్నాడు కదమ్మా. అక్కడ వాళ్ళు అడగడం, నాకేం సంబంధం లేదు, ఒకవేళ నాకు సంబంధం ఉంటే తెలిస్తే మీరు ఏదైనా చేసుకోండి నన్ను అని చెప్పి నేను ఎస్ఐ గారితో చెప్పడం అన్నీ జరిగిందండి. అప్పుడు వాళ్ళ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు కొన్ని విషయాలు నాతో చెప్పడం, మరి అతను ఎలాగ అంటున్నాడని చెప్పి వాళ్ళని అడిగితే అడగడం అన్నీ జరిగినాయి అనుకోండి. ఏం చెప్పాడు వాళ్ళ నాన్న? మధ్యాహ్నం సాయంత్రం 4 టైం అయిపోయింది, అప్పుడు భోజనం గట్ట అయింది. వెళ్ళి ఇలాగా అన్నం కలుపుకుని తింటున్నానండి, దొడ్డే నుంచి ఎక్కువమంటుంది, మంది తాగేసింది. హిస్టరీ ప్రకారము ఆవిడ ఒకసారి కాదు చాలా సందర్భాల్లో సూసైడ్ అటెంప్ట్, 2 సందర్భాల్లో సూసైడ్ అటెంప్ట్ చేసినట్టుంది. అయితే యాక్చువల్లీ అయితే అండి మన ఈ గొడవ జరిగింది కదండి, ఇది అయినప్పుడు కొంచెం గొడవ జరిగింది కదండి, గొడవ జరిగినప్పుడు కూడా మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. ఓకే, మళ్ళీ నేను 3సారి. వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ 20-30 మంది ఉన్నంత కుటుంబం, ఓన్లీ కుటుంబ సభ్యులు, పెదనాళ్ళు చిన్నాళ్ళు, అదే నేను అనేది చుట్టాలనే నేను కుటుంబం అంటారు. తీసుకొచ్చి మా అమ్మాయిని చంపేయాలనుకున్నారు. మీ అమ్మాయినా చేస్తుంటే రేపు పొద్దున్న చనిపోయారు అంటే ఆ రోజే మీ అమ్మాయి మీద, మీకు మీ పెద్ద అమ్మాయి మీద, నీ మీద, నీకు అందరి మీద కూడా పోలీస్ కేసు పెట్టి ఎక్కడ బూతులతో రచ్చరచ్చ చేశారు. అతను చెప్పేటటువంటిది నిజమని మేము ఎలా అనుకోవాలి? అంటే సహజంగా కదా, ఎందుకంటే మీ సిస్టర్ ఇక్కడ రాలేదు, మీరిద్దరు కూడబలుక్కుని ఆవిడ మీద ఏదో ఖర్చు పెంచుకుని ఇక్కడికి వచ్చి పబ్లిక్గా ఆవిడ పరువు తీయాలని చెప్తున్నారా? ఎందుకు ఇంత పాయిజన్ మీరు సొసైటీలో స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు? ఆయనకంటే తెలియట్లా. నీకు ఆల్రెడీ నేను గట్టిగానే చెప్పాను, అమ్మ మీరు కోర్టుకు వెళ్ళి డైవర్స్ కేసు వేయండి, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే అని. ఎవిడెన్స్ రికార్డు ఉంది అన్నారు, కోర్టుకు వెళ్ళి వేయడానికి మీకు ఏంటి ప్రాబ్లం? మీరు చెప్పిన వెంటనే చెప్పాను, అన్నయ్య ఇలాగ టీవీ షోకి ఎందుకు తీసుకొచ్చావు ఆయనకి? నువ్వు ఒక ఆడదాను కదమ్మా, నీకు పిల్లలు ఉన్నారు కదా, ఏంటి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు అతన్ని? అసలు ఆయనకి ఏం కావాలనుకుంటున్నారు, అసలు ఇది నిజమేనా కాదా? ఎందుకంటే ఆయన వేసినటువంటి ఎలిగేషన్ అనేది నిజంగా అసలు ఊహల్లో కూడా ఎవ్వరికి రాదు. అది మేము బయటకు చెప్ప కూడా తలుచుకోలేదు. అది ఎంతవరకు నిజం అంటారు, లేదంటే ఆయన నార్మల్ గానే ఉన్నారా? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.